ఆరెంజ్ ఆర్మీ కొట్టేసాం రోయ్. -2.5 ఉన్న నెట్ రన్ రేట్ని +0.4కి తీసుకొచ్చేసాం. మామూలుగా ఉండదు. అంటే మన బౌలర్లు గొప్పగా వేసారని కాదు, కానీ మన బ్యాటర్లు మాత్రం 220 కొట్టారు కాబట్టి మనం వాళ్ళు ప్రెజర్లోకి తీసుకెళ్ళాం కాబట్టి మనం వాళ్ళని 160+ ఆలోచించాం. ఎస్పెషల్లీ మన ఫీల్డింగ్ మధ్య మధ్యలో చెత్త ఫీల్డింగ్ వదిలేస్తే ఉనాత్కంతో తీసుకున్నాడు, ఆపాయండి కొన్ని బౌండరీలు, తీసుకున్నాడు కొన్ని క్యాచ్లు. అద్భుతం అంతే. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా వేశాడు 2 వికెట్ల కోసం. బౌలింగ్ చాలా బాగా వేశాడు. ఆ 2 సిక్స్లు లాస్ట్లో నారాయణ వచ్చావో ఆయన నెంబర్లు చెడగొట్టాడు తప్ప, బట్ చాలా బాగా వేశాడు. మిగతా వాళ్ళందరూ ఉడతా భక్తి సాయం చేశారు. ఒక బౌలర్ ఉన్నాడండి, స్పిన్నరు, వాడబ్బాయి ఏం వేసాడు తెలుసా, సువాంశ అది ఉంటుంది, పేరు గుర్తురా అట్లా సడన్గా, శివాంగ్ కుమార్ చించేశాడు బౌలింగ్ అయితే మాత్రం. చాలా 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 బాగుంది, చాలా మెచ్యూర్డ్గా ఉంది. మేబీ లాస్ట్లో కొంచెం రన్స్కి వెళ్ళి ఉండొచ్చు, బట్ చాలా 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 బాగా వేసాడు అతను. ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ చూడాలి పిల్లవాడిని. చాలా బాగా వేసాడు పిల్లోడైతే. హర్ష్ దుబే స్టార్టింగ్లో చాలా బాగా వేసాడు. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండి ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. వాళ్ళ అదృష్టం, వాళ్ళ దరిద్రం కూడా అలానే ఏడ్చింది కేకేఆర్ది. అంకుష్ రఘువంశీ రన్అట్ అవడం అనేది వరస్ట్ అన్నిట్లలో. బట్ ఏం చేయలేం. ఎప్పుడైతే సన్ రైజ్ అవ్వాలనుకుంటుందో ఆటోమేటిక్గా అవతల సైడు చీకటి పడుతుంది కదా, అంతే, ఏం చేయలేము అక్కడ. ఏమంటారు? చాలా బాగుంది. కేకేఆర్ ముఖ్యంగా చెప్పాలి, వాళ్ళు కెమెరాన్ గ్రీన్ని వదిలిపెట్టి ఇమ్మీడియట్గా సైఫర్ట్నో పవెల్నో టీంలో తీసుకోవాలి. వాళ్ళ బ్యాటింగ్ చాలా 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 వీక్గా ఉందండి. రఘువంశీ ఆడుతున్నాడు, బట్ రఘువంశీ కూడా ఆడకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళది? ఒక్కసారి ఊహించారా? ఎవరున్నారు డిపెండబుల్ బ్యాట్స్మెన్? రింకు మీద ఆడుతారా? రింకు ఈజ్ నాట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్. ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు, అవకాశం కూడా రాలేదు ఆయనకి. సో కేకేఆర్ ఈజ్ స్టిల్ స్ట్రగ్లింగ్, వెరీ స్ట్రగ్లింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ ఈ రోజు మాత్రం ఇది ఎస్ఆర్హెచ్ రోజు, ఎస్ఆర్హెచ్ విజయం. ఎస్ఆర్హెచ్ పాజిటివ్లోకి వచ్చింది, 6th పొజిషన్ ఉంది టేబుల్లో. ఆరెంజ్ ఆర్మీ మరొక్కసారి రైజ్ అవుతుంది. ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ గురించి చెప్పుకోవాలండి. ఎంత చెప్పినంత చాలా చాలా బాగా చేస్తున్నాడు. ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్కైస్. అంతే. ప్యాట్ కమిన్స్ వచ్చాక ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఈ బౌలింగ్ అటాక్, గమనించండి.